మన లాస్ట్ వీడియోలో డాక్టర్ స్ట్రేంజ్, స్కార్లెట్ విచ్ లాంటి లెజెండ్స్ ని చూసాం. కానీ మ్యాజిక్ అనే విషయాల్లో వీళ్ళు కేవలం కొంతమంది మాత్రమే. ఈ పార్ట్ 2 లో మనం మార్వెల్, డీసీ అలాగే బెన్ 10 నుండి మరొక 10 మోస్ట్ పవర్ఫుల్ మ్యాజికల్ క్యారెక్టర్స్ ఎవరో చూద్దాం. దీంట్లో కొందరు హీరోస్ అయితే ఇంకొందరు యాంటీ హీరోస్. కానీ వీళ్ళ మ్యాజిక్ లెవెల్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ర్యాంక్ 10 నుండి ర్యాంక్ 1 వరకు ఎవరు ఉన్నారో ఇప్పుడే చూసేయండి. దీనికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. హై ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్. లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇంకా వీడియోలోకి వస్తే నెంబర్ 10 గ్వెన్ ఈ గ్వెన్ బెన్ 10 యూనివర్స్ కి చెందినది. బెన్ 10 నుండి మన ఫేవరెట్ క్యారెక్టర్ ఈ గ్వెన్. ఈమె స్టోరీ ఏంటంటే చిన్నప్పుడు ఆనోడైట్ జీన్స్ వల్ల మ్యాజిక్ ని యూజ్ చేయడం స్టార్ట్ చేసింది. స్పెల్ బుక్ ఆఫ్ ఆర్చ్మాడా నుండి మ్యాజిక్ ని నేర్చుకొని పవర్ఫుల్ మేజ్ గా మారింది. ఈమె పవర్స్ అండ్ అబిలిటీస్ గురించి చెప్పాలంటే మ్యానా మ్యానిపులేషన్, మ్యాజిక్ షీల్డ్స్, ఎనర్జీ బ్లాస్ట్ అలాగే ఆస్ట్రల్ ప్రొజెక్షన్. ఈమె ఫీట్స్ గురించి చెప్పాలంటే లెజర్ డొమైన్ లో మోస్ట్ పవర్ఫుల్ విజార్డ్స్ ని ఎదిరించింది. చామ్ కాస్టర్ లాంటి విలన్స్ కి గట్టిగా బుద్ధి చెప్పింది. ఇప్పుడు మనం ర్యాంకింగ్ రీజన్ ని చూద్దాం. ఎత్తుపైన ఉన్న మోస్ట్ టాలెంటెడ్ యంగ్ మ్యాజిక్ యూజర్స్ లో గ్వెన్ ఒకరు. నెక్స్ట్ నెంబర్ 9 డాక్టర్ వోడో. ఈ డాక్టర్ వోడో మార్వెల్ యూనివర్స్ కి చెందినవాడు. మార్వెల్స్ ఫార్మర్ సోర్సరర్ సుప్రీమే ఈ డాక్టర్ వోడో. ఇతని స్టోరీ గురించి చెప్పాలంటే జెరిటో డ్రమ్ తన తమ్ముడు సోల్ తో కలిసి వోడో మ్యాజిక్ ని మాస్టర్ చేశాడు. డాక్టర్ స్ట్రేంజ్ తర్వాత ఈయనే సోర్సరర్ సుప్రీం అయ్యారు. ఇతని పవర్స్ అండ్ అబిలిటీస్ గురించి చెప్పాలంటే వోడో మ్యాజిక్, స్పిరిట్ మ్యానిపులేషన్, టెలిపోర్టేషన్ అలాగే యూరోక్నెసిస్. ఇతని ఫీస్ గురించి చెప్పాలంటే డెడ్ బాడీస్ ని జాంబీస్ ని కంట్రోల్ చేయగల కెపాసిటీ ఇతని సొంతం. స్ట్రేంజ్ లేకపోయినా ఎర్త్ని మ్యాజికల్ థ్రెట్స్ నుండి కాపాడాడు. ఇప్పుడు మనం ర్యాంకింగ్ రీజన్ ని చూద్దాం. స్పిరిచువల్ మ్యాజిక్ లో ఇతను ఒక ఎక్స్పర్ట్. నెక్స్ట్ నెంబర్ 8 బ్లూ డెవిల్. ఈ బ్లూ డెవిల్ డీసీ యూనివర్స్ కి చెందినవాడు. డీసీస్ మ్యాజికల్ స్టంట్ మ్యాన్ ఈ బ్లూ డెవిల్. ఇతని స్టోరీ గురించి చెప్పాలంటే ఒక మూవీ షూట్ లో యాక్సిడెంట్ వల్ల ఒక రియల్ డీమన్ అదే నెబ్యూరోస్ కి హోస్ట్ గా మారిన హీరో. ఇప్పుడు ఇతను ఒక యాక్చువల్ డీమన్ హీరో. ఇతని పవర్స్ అండ్ అబిలిటీస్ గురించి చెప్పాలంటే సూపర్ స్ట్రెంత్, హీలింగ్ ఫ్యాక్టర్ అలాగే తన ట్రైడెంట్ అదే లూసిఫర్ ట్రైడెంట్ తో హెల్ ఫైర్ ని కంట్రోల్ చేస్తాడు. ఇతని ఫీస్ గురించి చెప్పాలంటే జస్టిస్ లీగ్ డార్క్ లో కీ మెంబర్ గా ఉండి పవర్ఫుల్ డీమన్స్ ని హెల్ కి పంపాడు. ఇప్పుడు మనం ర్యాంకింగ్ రీజన్ ని చూద్దాం. ఫిజికల్ స్ట్రెంత్ ప్లస్ డిమోనిక్ మ్యాజిక్ కాంబో వల్ల ఇతను 8th పొజిషన్ లో ఉన్నాడు. నెక్స్ట్ నెంబర్ 7 బ్రదర్ వూడో అలియాస్ జెరికో డ్రమ్. ఇతను మార్వెల్ యూనివర్స్ కి చెందినవాడు. మార్వెల్ మాస్టర్ ఆఫ్ ది మిస్టికల్ ఆర్ట్స్. ఇతని స్టోరీ ఏంటంటే ఇతని స్పిరిట్స్ ని కంట్రోల్ చేస్తూ డివైన్ లోవర్ స్పిరిట్ పవర్స్ ని కాల్ చేస్తాడు. ఇతని పవర్స్ అండ్ అబిలిటీస్ గురించి చెప్పాలంటే మైండ్ కంట్రోలింగ్ వియా స్పిరిట్స్, ఫైర్ రెసిస్టెన్స్ అండ్ డైమెన్షనల్ ట్రావెల్. ఇతని ఫీట్స్ గురించి చెప్పాలంటే మల్టిపుల్ డైమెన్షన్స్ ని ఒకేసారి సీల్ చేయగల కెపాసిటీ ఇతని సొంతం. ర్యాంకింగ్ రీజన్ ఇప్పుడు మనం చూద్దాం. డైవర్స్ మ్యాజికల్ అబిలిటీస్ వల్ల ఇతనికి 7th పొజిషన్ లో పెట్టాను. నెక్స్ట్ నెంబర్ 6 జాన్ కన్సిస్టెంట్. ఇతను డీసీ యూనివర్స్ కి చెందినవాడు. మనకు తెలిసిన మోస్ట్ కన్నింగ్ మ్యూజిషియన్ ఇతనే ఈ జాన్ కన్సిస్టెంట్. ఇతని స్టోరీ ఏంటంటే హెల్ నుండి తప్పించుకొని డీమన్స్ ని తన తెలివితో ఓడించిన ఒక స్ట్రీట్ స్మార్ట్ మ్యూజిషియన్. ఇతని పవర్స్ అండ్ అబిలిటీస్ గురించి చెప్పాలంటే డార్క్ ఆర్ట్స్, నెక్రోమాన్సీ, ఎక్సోర్సిన్ అలాగే లక్ మ్యానిపులేషన్. ఇతని ఫియర్స్ గురించి చెప్పాలంటే లూసిఫర్ ని కూడా తన తెలివితో మోసం చేయగలడు. డార్క్ మ్యాజిక్ యూజర్స్ లో ఇతను మోస్ట్ డేంజరస్. ఇప్పుడు మనం ర్యాంకింగ్ రీజన్ ని చూద్దాం. ఇతని మ్యాజిక్ కంటే ఇతని బ్రెయిన్ ఎక్కువ పవర్ఫుల్. అందుకే ఇతన్ని నెంబర్ 6 పొజిషన్ లో పెట్టాను. నెక్స్ట్ నెంబర్ 5 క్లియా. ఈమె మార్వెల్ యూనివర్సిటీ చెందింది. డాక్టర్ స్ట్రేంజ్ కి వైఫ్ అలాగే డార్క్ డైమెన్షన్ కి రాణి ఈ క్లియా. ఈమె స్టోరీ ఏంటంటే డోర్మామ్ కి నైస్. డార్క్ డైమెన్షన్ లో మ్యాజిక్ నేర్చుకొని ఇప్పుడు అక్కడ సుప్రీం రూలర్ గా ఉంది. ఈమె పవర్స్ అండ్ అబిలిటీస్ గురించి చెప్పాలంటే ఎల్రిచ్ మ్యాజిక్, డార్క్ డైమెన్షన్ ఎనర్జీ, టెలిమ్యూటేషన్ అలాగే ఫ్లైట్. ఈమె ఫీట్స్ గురించి చెప్పాలంటే డార్క్ డైమెన్షన్ లో డోర్మామ్ ను ఎదిరించి ఇప్పుడు మార్వెల్ కామిక్స్ లో ఆమె సోర్సర్ సుప్రీం. ఇప్పుడు ర్యాంకింగ్ రీజన్ ని చూద్దాం. ప్యూర్ రా మ్యాజికల్ పవర్ అండ్ రాయల్ స్టేటస్ వల్ల ఈమెని నెంబర్ 5 పొజిషన్ లో పెట్టాను. నెక్స్ట్ నెంబర్ 4 ఎట్రిగ్యాన్ ది డీమన్. ఇతని ఇంట్రొడక్షన్ ఏంటంటే డిసీస్ రైమిన్ డీమన్ ఈ ఎటిగ్రాన్. ఇతని స్టోరీ ఏంటంటే జేసన్ బ్లడ్ అనే వ్యక్తి బాడీలో బంధించబడ్డ హెల్ డీమన్ కింగ్ ఆర్థర్ టైం నుండి ఇతను ఉన్నాడు. ఇతని పవర్స్ అండ్ అబిలిటీస్ గురించి చెప్పాలంటే హెల్ ఫైర్ బ్రీత్, ఇమ్మోర్టాలిటీ, మ్యాజిక్ రెసిస్టెన్స్ అలాగే హై లెవెల్ స్పెల్ కాస్టింగ్. ఇతని ఫీట్స్ గురించి చెప్పాలంటే సూపర్ మ్యాన్ లాంటి హీరోస్ ని కూడా తన ఫిజికల్ ప్లస్ మ్యాజికల్ స్ట్రెంత్ తో తలబడ్డాడు. ఇప్పుడు మనం ర్యాంకింగ్ రీజన్ ని చూద్దాం. ఏషియన్ మ్యాజిక్ అండ్ డిమోనిక్ పవర్.
ఇతన్ని 4th పొజిషన్ లో ఉంచింది. నెక్స్ట్ నెంబర్ 3 ఎన్చాంట్రెస్. ఈమె DC యూనివర్స్ కి చెందింది. DC's ఏన్షియంట్ విచ్ ఈ ఎన్చాంట్రెస్ అలియాస్ జూన్ మోని. ఈమె స్టోరీ ఏంటంటే ఒక ఏన్షియంట్ మ్యాజికల్ ఎంటిటీ జూన్ మోని బాడీని పొసెస్ చేయడం వల్ల ఎన్చాంట్రెస్ పుట్టింది. ఆమె థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ ఓల్డ్. ఈమె పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి చెప్పాలంటే రియాలిటీ వ్రాపింగ్, ఎనర్జీ మ్యానిపులేషన్, అలాగే డైమెన్షనల్ షిఫ్టింగ్. ఈమె ఫీట్స్ గురించి చెప్పాలంటే సూసైడ్ స్క్వాడ్ లో మొత్తం టీమ్ ని సింగిల్ హ్యాండిల్ గా న్యూట్రలైజ్ చేయగలదు. ఇప్పుడు మనం ర్యాంకింగ్ రీజన్ ని చూద్దాం. ఆమె మ్యాజిక్ లెవెల్ ఆల్మోస్ట్ గాడ్ లైక్. ఈమె కంట్రోల్ తప్పితే యూనివర్స్ కి ప్రమాదం. నెక్స్ట్ నెంబర్ 2 గోస్ట్ రైడర్. ఇతను మార్వెల్ యూనివర్స్ కి చెందినవాడు. మార్వెల్ స్పిరిట్ ఆఫ్ ఏంజెల్స్ ఈ గోస్ట్ రైడర్. ఇతని స్టోరీ ఏంటంటే చెరాతోస్ అనే డీమన్ తో కాంట్రాక్ట్ వల్ల వచ్చిన హీరో. ఇతని పవర్స్ అసలు ఆర్జిన్ మ్యాజిక్. ఇతని పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి చెప్పాలంటే పెన్ అండ్ స్టేర్, హెల్ఫైర్ మ్యానిపులేషన్, ఇమ్మోర్టాలిటీ, అలాగే మిస్టికల్ చైన్. ఇవి ఇతని పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి. ఇతని ఫేస్ గురించి చెప్పాలంటే గ్యాలక్టస్ నుండి అవెంజర్స్ వరకు అందరినీ తన స్టేర్ తో ఓడించిన వాడు ఈ గోస్ట్ రైడర్. ఇప్పుడు మనం ర్యాంకింగ్ రీజన్ ని చూద్దాం. ఇతను టెక్నికల్ గా డివైన్ మ్యాజిక్ ఎంటిటీ. ఇతని చంపే వెపన్ ఇంకా పుట్టలేదు. నెక్స్ట్ నెంబర్ 1 ఫ్యాంటమ్ స్ట్రేంజర్. ఈ ఫ్యాంటమ్ స్ట్రేంజర్ ఈ DC యూనివర్స్ కి చెందిన వాడు. ఇతని ఇంట్రడక్షన్ ఏంటంటే ది మోస్ట్ మిస్టీరియస్ బీయింగ్ ఇన్ DC ఎవరంటే ఈ ఫ్యాంటమ్ స్ట్రేంజర్. ఇతని స్టోరీ ఏంటంటే ఇతను ఎవరో ఎవరికి తెలియదు. కొందరు ఇవన్నీ జుడాస్ అంటారు, ఇంకొందరు ఏషియంట్ ఏంజల్ అంటారు. ఇతను ఎప్పుడు ఇంపార్టెంట్ ఈవెంట్స్ లో మాత్రమే కనిపిస్తాడు. ఇతని పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి చెప్పాలంటే ఓమ్ని సైన్స్. ఇతనికి అన్ని తెలుసు. రియాలిటీ మ్యానిపులేషన్, టైం ట్రావెల్, అలాగే అన్లిమిటెడ్ మ్యాజిక్ ఇతని దగ్గర ఉంది. ఇతని ఫీట్స్ గురించి చెప్పాలంటే స్పెక్టర్ ని కూడా కంట్రోల్ చేయగలడు. ప్రెసెన్స్ అదే DC గార్డ్ నుండి ఆర్డర్స్ తీసుకుంటాడు. ఇప్పుడు మనం ర్యాంకింగ్ రీజన్ ని చూద్దాం. ఈయన పవర్ కి లిమిట్స్ లేవు. DC యూనివర్స్ లో ఈయన ఒక పర్మనెంట్ పిల్లర్ ఆఫ్ మ్యాజిక్. చూసారుగా ఫ్రెండ్స్, గ్వెన్ టెనిసన్ నుండి ఫ్యాంటమ్ స్ట్రేంజర్ వరకు పార్ట్ 2 లో ఉన్న మ్యాజికల్ టాప్స్ ఎవరు? ఈ 10 క్యారెక్టర్స్ లో మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఎవరు? కాన్స్టాంటైన్ తెలివియా లేక గోస్ట్ రైడర్ పవరా? కింద కామెంట్స్ లో చెప్పండి. పార్ట్ 3 కావాలంటే పార్ట్ 3 అని కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఈ వీడియో పై మీ ఒపీనియన్ ని, అలాగే నెక్స్ట్ వీడియో దేని గురించి టాపిక్ సజెషన్స్ ని, అలాగే నెక్స్ట్ Q&A ఎపిసోడ్ కోసం మీ క్వశ్చన్స్ ని కింద కామెంట్ సెక్షన్ లో కుమ్మేయండి. ఇంకా ఇలాంటి క్రేజీ టాపిక్స్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఎక్సైటింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.